ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి సమాజం మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక కులాన్ని ఒక సమాజాన్ని పట్టుకొని దుర్భాషలాడడం, వలసరు తెలంగాణ వాళ్ళే కాదు వాళ్ళు అని చెప్పి అభియోగం మోపడం, ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. వందల వేల చరిత్రను ఆయనే తప్పుదారి పట్టించిన విధంగా ఉంటుంది. బీసీలకు రాజ్యాధికారం అని చెప్పి వారు స్లోగన్ ఇస్తారు. ఓకే, బీసీలకు రాజ్యాధికారం అని మీరు స్లోగన్ ఇవ్వడంలో తప్పులేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, బీసీల దాంట్లో కష్టపడ్డోళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయ పార్టీలో ఉండాలి, రాజకీయంగా పనిచేయాలి. ఉదాహరణకు ఈటెల రాజేందర్ గారు, గంగుల కమలాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా చాలా చిన్న వయసు లోపల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఎట్లా అయ్యారు? ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆ రాజకీయ పార్టీ ఇచ్చేటువంటి ప్రోగ్రాంలా పనిచేయడము, కష్టపడి పనిచేస్తే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి, ఎంపీ టికెట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అంతేగాని రాజకీయ రంగంలో లేకుండా మేము ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలను కావాలంటే అది రాజకీయాల పరిపక్వత లేని విధంగా ఆయనే మాట్లాడుతుండు. కాబట్టి ఇలాగ కులాల మధ్యలో అంటే రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడి దుర్భాషలాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదైన ఎమ్మెల్సీ పదవికి అది తగదు అని చెప్పి ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఇది బాగాలేదనేటువంటిది నేను ఆయనకు సూచన చేస్తూ నమస్తే, జై భీమ్, జై భారత్. మల్లన్న చరిత్ర చూద్దాం ఒకసారి మనం. ఆయన దగ్గర ఒకప్పుడు రూపాయి లేదు, కానీ ఇవాళ మనం కథనాలు చూస్తున్నాం. ఆయన ఏంటంటే 100 కోట్లకు ఎదిగిపోయింది ఇవాళ. మరి ఆయన వ్యాపారం చేసింది లేదు. ఆయన కేవలం ఒక మీడియా అనేటువంటిది ఒకటి పెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించడానికి 100 కోట్ల రూపాయలకు నువ్వు అధిపతి ఎట్లయినా అనేటువంటిది నువ్వు చూపించగలుగుతావు. నీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. అది ఇంత అభియోగాలు ఉన్నటువంటి ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఏంటంటే, ఆయన వల్ల బీసీ సమాజానికి బాగా నష్టం జరుగుతుంది. నిజంగా బీసీ సమాజంలో ఏదైనా నాయకత్వం వచ్చేది ఉంటే అట్లాంటి నాయకత్వానికి అడ్డుకట్టు వేసి బీసీలలో వచ్చేటువంటి నాయకులు గిట్లనే ఉంటారు అని చెప్పి ఆయన ఒక రాంగ్ సిగ్నల్ సమాజంలో పంపిండు. కాబట్టి బీసీలు కూడా ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.